రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ఒకసారి విలక్షణమైనటువంటి పని చేశారు. దేశంలోని ఏ రాష్ట్రపు ముఖ్యమంత్రి కూడా ఆలోచించని ఒక కొత్త ఆలోచన చేశారు. ఉత్తరప్రదేశ్ నిజానికి అనేక సంవత్సరాల నిర్లక్ష్యానికి గురై ఒక బీమారు రాష్ట్రంగా ఉండేది. చాలా వెనకబడ్డ రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. బీమారులో బీహార్ నుంచి మొదలుపెట్టి మధ్యప్రదేశ్, ఈ రకంగా వచ్చి రాజస్థాన్, ఆ తర్వాత చిట్ట చివర అన్నిటికన్నా కష్టమైన రాష్ట్రము బీమారులోని అది ఉత్తరప్రదేశ్. అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు. అయితే ఇప్పుడు యోగి తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఏదైతే ఉందో, ఇది ఉత్తరప్రదేశ్లో చాలా పెను మార్పులకి ఇది మూలం కాబోతోంది. తక్షణము తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు దీనిలో మనకి ఇది ఏమిటి అని అనిపించవచ్చును, కానీ లాంగ్ రేంజ్లో దీని యొక్క ప్రభావం చాలా ఉండబోతోంది. ఉత్తరప్రదేశ్లోని అన్ని జిల్లాలలో 75 జిల్లాలు ఉన్నాయి. 75కు 75 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్ అంటే సర్వసాధారణ ప్రజానీకానికి రక్షణ, భద్రత, ప్రమాదం వచ్చినప్పుడు వ్యవహరించటము, చాలా పెద్ద రద్దీ ఉన్నప్పుడు, లేకపోతే జాతరలు, ఊరేగింపులు జరుగుతున్నప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా కోవిడ్ వంటి వ్యాధులు ఇటువంటివి వచ్చినప్పుడు, మహమ్మారి వంటివి వచ్చినప్పుడు రెస్పాన్స్ ఇచ్చేటటువంటి టీమ్స్ ప్రభుత్వ ఉద్యోగులో లేకపోతే ఇంకొకరో కాకుండా సర్వసాధారణ ప్రజానీకమే ఈ బాధ్యత తీసుకునేలా చేయటం. దీనికోసము సివిల్ డిఫెన్స్ యూనిట్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో స్థాపించబోతున్నారు. ఇందులో భాగంగా మొత్తం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడాను సివిల్ డిఫెన్స్కి సంబంధించి సర్వసాధారణ ప్రజానీకాన్ని నుంచి హానరరీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. వీళ్ళకి కొంత హానరేరియం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ప్రమాదం వచ్చినప్పుడు ముందు నిలుస్తారు. యుద్ధం వస్తుంది, ఇంకొక కరువు వస్తుంది, కాటకం వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాన్ వస్తుంది, లేకపోతే మహమ్మారి వస్తుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రమాదాలని గుర్తించి నిదానం చేయటము, నిరాకరణ చేయటము, వాటిని నిరోధించటం, ఈ పనిలో కూడాను సివిల్ డిఫెన్స్ యూనిట్స్ పనిచేస్తాయి. ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ కోసము అన్ని జిల్లాల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యాలయాల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి శిక్షణనివ్వడం జరుగుతుంది. శిక్షణనిచ్చిన తర్వాత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎమర్జెన్సీ రిలీఫ్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ కావచ్చును, మెడికల్ సపోర్ట్ కావచ్చు, ఇవాక్యుయేషన్, ప్రమాదాలు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకి తరలించడం కావచ్చును, ప్రజలని అలర్ట్ చేయటము, ప్రజలకి సమాచారాన్ని పంపించేటటువంటి ఒక ప్రజా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు, అదేవిధంగా బ్లాక్అవుట్ వంటి పరిస్థితులు వస్తే దానికి సంబంధించిన ప్రోటోకాల్స్, యుద్ధంలో తయారీ, వీటన్నిటినీ మించి ప్రజలలో పౌర బాధ్యతల పట్ల అవగాహన. ఉత్తరప్రదేశ్కి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్కి 2 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ఒకటి ఉత్తరప్రదేశ్తో నేపాల్తో చాలా సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉంది. నేపాల్ సరిహద్దు దాదాపుగా ఓపెన్ సరిహద్దు. ఐఎస్ఐ ఉగ్రవాదులు రావడానికి వీలుంది. అక్కడ అక్రమ మద్రసాలు, మొత్తం సరిహద్దు ప్రాంతంలో మద్రసాలు, మసీదులు అక్రమంగా ప్రభుత్వ భూముల్లో, ప్రైవేటు భూముల్లో ఇష్టరాజ్యంగా వస్తున్నాయి. వీటిని నడిపే వాళ్ళు ఎవరో తెలియదు. లేకపోతే చాలా పట్టణాల్లో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. మత కలహాలు సృష్టించాలని ప్రయత్నించేటటువంటి వర్గాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని కొంత బార్డర్, నిజానికి ఉత్తరప్రదేశ్ డైరెక్ట్గా టిబెట్ బార్డర్ ఉండదు, కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వేరుపడ్డటువంటి ఉత్తరాఖండ్లోని బారాహోతి, ఉధంసింగ్ నగర్, ఆ తర్వాత నైనీతాల్, కుమాం, ఈ ప్రాంతాల్లో కూడా నేపాల్ సరిహద్దు ఉంది. కాబట్టి అన్ని రకాల చొరబాటు జరిగే అవకాశం ఉంది.
కాబట్టి ఉత్తరప్రదేశ్లోని ప్రతి జిల్లా లోపల ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఉంటాయి. పోలీసు, గూఢచారి వర్గము, వీటితో పాటు సర్వసాధారణ ప్రజానీకానికి అన్ని రకాల శిక్షణ లభిస్తుంది. అగ్నివీరులు కూడాను రిటైర్ అయి వచ్చి సమాజంలో సివిల్ డిసిప్లిన్ కావచ్చును, లేకపోతే అవసరమైతే ఆయుధాలు చేపట్టడం కావచ్చును, క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి బాధ్యతలు చేపట్టేటటువంటి ఒక వర్గము అగ్నివీరులు తయారవుతారు. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత అగ్నివీరులు రిటైర్ అయ్యి బయటకు వస్తారు. సో గ్రామాలలో అగ్నివీరులు ఉంటారు, వాళ్ళతో పాటు సివిల్ డిఫెన్స్ గ్రూపులు ఉంటాయి. ఇవి మత అల్లర్లు కానీ, లేకపోతే ఐఎస్ఐ యాక్టివిటీలు కానీ, మతోన్మాద కార్యకలాపాలు కానీ వీటన్నిటిని నిరోధించగలరు. నిజానికి ఉత్తరప్రదేశ్లో ఈ రకమైనటువంటి వ్యవస్థ 1962 యుద్ధానంతరం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ఒక 15 జిల్లాల్లో చేశారు 1962లో. ఆ తర్వాత దాన్ని 9 జిల్లాలు యాడ్ చేశారు. 24 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయి. కానీ మిగతా 50-55 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అసలు ముట్టుకోలేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ కేవలము సరిహద్దు జిల్లాలు, చైనాతో, నేపాల్తో బార్డర్ ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే కాదు, మొత్తము అన్ని జిల్లాలు, గ్రామాలు, తాలూకా కేంద్రాలలో సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా కీలకమైన నిర్ణయం. జమ్మూ కాశ్మీర్లో కావచ్చును, పంజాబ్లో కావచ్చును, ఉగ్రవాదాన్ని ఫైట్ చేయడంతో విలేజ్ డిఫెన్స్ యూనిట్స్ చాలా కీలక పాత్ర వహించాయి. వాళ్ళకి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఆలోచన లేదు, కానీ ఆయుధ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 1962 వార్ సమయంలో అరుణాచల్ ప్రదేశ్లో, అస్సాంలో, నార్త్ ఈస్ట్లో కూడా ఈ రకమైనటువంటి సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఉండేవి. కాబట్టి ఈ తరహా సివిల్ డిఫెన్స్ యూనిట్స్ని ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, తాలూకా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లు దీనికి ఓవరాల్ మేనేజ్మెంట్ చేస్తారు, కానీ దానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండబోతోంది. 12 నెలల్లో ఇది పూర్తిగా ఆపరేషనలైజ్ అవుతుంది. అంటే ఉత్తరప్రదేశ్లో భవిష్యత్తులో మత ఘర్షణలు, మత కల్లోలాలు, ఉద్రిక్తతలు, క్రౌడ్ కంట్రోల్ ఫెయిల్యూర్స్ వీటన్నిటినీ నిరోధించగలిగి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండే ఒక క్వాజీ పోలీస్ యూనిట్ ఒకటి తయారవుతుంది. అది చాలా విలక్షణమైనటువంటి నిర్ణయం. పబ్లిక్ని లా అండ్ ఆర్డర్లో భాగస్వాములుగా చేయటం, ఇది యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారు. చాలా అభినందనీయమైనటువంటి విషయము. చాలా దేశాల్లో, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఇటువంటివి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఉత్తరప్రదేశ్లో కూడాను ఈ ప్రయత్నం ప్రారంభమవుతోంది. యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఈ రకంగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.